హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జైన్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే, మందార పువ్వులు అనేవి పెద్ద సైజులో పూయాలి అనేసి అంటే, గుత్తులు గుత్తులుగా మొగ్గలు రావాలి అనేసి అంటే ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి, మట్టి భాగంలో ఎలాంటి పౌడర్లు అనేది యూజ్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుందండి. అందువల్ల మీరు అయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మన గార్డెన్లో ఉన్న కొన్ని మందార పువ్వులను అయితే నేను చూపిస్తానండి. తరువాత మట్టి భాగంలో ఎలాంటి పౌడర్లు వేయాలి, తరువాత ఫెర్టిలైజర్స్ అనేవి మార్చి మార్చి ఎలా ఇవ్వాలనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన గార్డెన్లో ఉన్న మందార పువ్వులన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా, చూడండి ఎంత పెద్ద సైజులో వస్తున్నాయో. మన నర్సరీలో కొనేటప్పుడు మనకి ఎంత మంచి కలర్ వస్తుందో, ఎంత పెద్ద సైజులో పువ్వులనే పోస్తాయో, మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా అంతే మంచి కలర్ రావాలి, గుత్తులు గుత్తులుగా మొగ్గలు రావాలి అనేసి అంటే మట్టి భాగం అనేది చాలా మంచిగా లూజ్గా ఉండాలి. తర్వాత ఎటువంటి ఫంగస్ కానీ మన మొక్కలకి దరి చేరకుండా ఉండాలి అండి. అలా ఉన్నాయి అనేసి అంటే మొగ్గలు అనేవి చాలా బాగా వస్తాయి, గుత్తులు గుత్తులుగా పువ్వులు కూడా వస్తాయి, కలర్ అనేది కూడా చాలా మంచిగా వస్తుంది. ఇంత మంచి కలర్ కావాలి అనేసి అంటే మనకి కాఫీ పౌడర్ అనేది చాలా బాగా పనికొస్తుందండి. 1 లీటర్కి 1 స్పూన్ అంత కాఫీ పౌడర్ వేసి ఆ కాఫీ పౌడర్ని ఈ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలు మొదట్లో వేసాము అనేసి అంటే కలర్ అనేది ఇంత మంచిగా వస్తుంది. తరువాత మట్టి భాగం అనేది ఎప్పుడు కూడా లూజ్గా ఉండాలి. అలా లూజ్గా ఉండాలి అనేసి అంటే మనము వారం రోజులకి ఒకసారి మట్టిని లూజ్ చేస్తూ ఉండాలి. మీకు ఒకవేళ వారం రోజులకు ఒకసారి మట్టిని లూజ్ చేయడం మా వల్ల కాదు, మాకు అవ్వటం లేదు అనేసి అంటే కనీసం 15 రోజులకు ఒకసారి అయినా సరే మనము రైతులు ఎలా అయితే మొక్కల మొదట్లో గొప్పులు అనేవి తవ్వుతూ ఉంటారో అలాగే మన మొక్కల దగ్గర కూడా మనము కొంచెం తవ్వాలండి. అలా తవ్వాము అనేసి అంటే మొక్కకి ఆక్సిజన్ అనేది అందుతుంది. ఆక్సిజన్ ఎప్పుడైతే అందిందో సూర్యుడి నుండి అంటే సూర్యరశ్మి నుంచి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుందన్నమాట. అట్లా జరిగింది అనేసి అంటే ఫుడ్ అనేది తీసుకొని మొక్కలు అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయి, ఆకులు గట్ట గ్రీన్ కలర్లో ఉంటాయండి. అలా గ్రీన్ కలర్లో ఉన్నాయనేసి అంటే మొక్క హెల్దీగా ఉంటుంది. ఎప్పుడైతే మొక్క హెల్దీగా ఉందో మనకి చిగుర్లు అనేవి మంచిగా వచ్చి మొగ్గలు అనేవి గుత్తులు గుత్తులుగా పోస్తాయి. అలాగే అంటే వాటర్ ఒకటే పోసేస్తే సరిపోతుందా అనేసి అంటే అలా వదిలేయకూడదండి. మనము న్యూట్రియంట్స్ అనేవి ఇస్తూ ఉండాలి. ఇప్పుడు మనము పౌడర్ ఫామ్లో మన మొక్కల మొదట్లో అయితే ఇస్తున్నామండి. అది ఏం పౌడర్లు ఇస్తున్నాము అనేసి అంటే 3 రకాల పౌడర్లు అనేది ఇస్తున్నాము. ఆ 3 రకాలు ఏంటి అనేసి అంటే ఎగ్ పీల్స్ పౌడర్ ఒకటి, మస్టర్డ్ కేక్ పౌడర్ ఒకటి, తరువాత బనానా పీల్స్ పౌడర్ ఒకటి. ఈ 3 కూడా మన మొక్కకి చాలా అవసరం. ఈ ఎగ్ పీల్స్ పౌడర్లో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మొగ్గలు అనేవి పండుబారిపోయి రాలిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? అలా రాలిపోతూ ఉన్నప్పుడు ఈ ఎగ్ పీల్స్ పౌడర్ని మనము 15 రోజులకు ఒకసారి 1 స్పూన్ కనుక మొక్క చుట్టూ కనుక వేసాము అనేసి అంటే మొగ్గ అనేది పండుబారిపోయి పడిపోదనమాట. చాలా హెల్దీగా మొగ్గ అనేది ఉంటుంది. దీంట్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది బనానా పీల్స్ పౌడర్. దీంట్లో పొటాషియం అనేది అధికంగా ఉంటుంది. మన మొక్కకి పొటాషియం అందించడం వల్ల ఎక్కువగా పువ్వులు అనేవి పోస్తాయి. అందువల్ల అరటిపళ్ళతో తయారు చేసిన పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని 15 రోజులకు ఒకసారి మొక్క చుట్టూ కూడా ఇవ్వండి. ఇది మస్టర్డ్ కేక్ పౌడరు, ఆవాల చెక్క అనమాట. ఆవాలు ఆడించిన తర్వాత నూనె వేరేగా చెక్క వేరేగా వస్తుందండి. అది ఈ చెక్క అనమాట. ఈ చెక్కని మిక్సీ పట్టుకుంటే మనకి పౌడర్లా తయారవుతుంది. దీన్ని కూడా 1 స్పూన్ కూడా మొక్కల చుట్టూ కనుక వేసాము అనేసి అంటే పువ్వులు అనేవి గుత్తులు గుత్తులుగా పోస్తాయి. ఈ 3 కూడా 15 రోజులకు ఒకసారి మొక్క చుట్టూ కూడా విచ్చేసి మనము లిక్విడ్ ఫామ్లో ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. ఇలా ఇచ్చాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మట్టి భాగంకు చూసాం కదా, ఇప్పుడు లిక్విడ్ ఫామ్లో చెప్తాను. ఈ లిక్విడ్ ఫామ్కి వచ్చేసరికి ఇది ఏంటి అనేసి అంటే బీట్రూట్తో తయారు చేసిన ఫెర్టిలైజర్ అనమాట. మనకి బిర్యానీ గట్ట వండుకునేటప్పుడు లేదు అనేసి అంటే బీట్రూట్ కూర గట్ట వండుకునేటప్పుడు తొక్కలు అనేవి ఉంటాయి కదండి. ఆ తొక్కల్ని ఎండబెట్టుకొని పౌడర్లా చేసి 1 స్పూన్ పౌడర్ మొక్కలు మొదట్లో వేసిన ప్రాబ్లం లేదండి. లేదు, ఇలా ఫెర్టిలైజర్ కింద మనం తయారు చేసుకొని మొక్కకి తొందరగా ఫెర్టిలైజర్ అందిస్తామన్నమాట. అంటే దీంట్లో ఏవైతే పోషకాలు ఉన్నాయో ఈ పోషకాలు అనేవి మన మొక్క తొందరగా తీసుకుంటుంది. మొక్కల మొదట్లో ఇప్పుడు మనం పౌడర్లా చేసాం కదా, ఆ పౌడర్లా చేసినవి ఏవైతే ఉన్నాయో అవి స్లో రిలీజ్ ఫెర్టిలైజర్గా పనిచేస్తాయి అన్నమాట. ఇవి
మనకి వెంటనే రిజల్ట్ అయితే వస్తాయన్నమాట. అవి ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. ఈ ఫెర్టిలైజర్‌ని ఎలా తయారు చేశామంటే 1 లీటర్‌కి ఒక గుప్పెడంతా, మన దగ్గర గుప్పెడుంటే గుప్పెడు, 2 గుప్పెడులుంటే 2 గుప్పెడులంతా బీట్రూట్ తొక్కలనైతే తీసుకొని 1 లీటర్ వాటర్‌లో ఈ బీట్రూట్ తొక్కలు వేసి చిన్న బెల్లం ముక్క అయితే వేయాలండి. కొంచెం పెద్ద బెల్లం ముక్క అయినా పర్వాలేదు, కానీ చిన్న బెల్లం ముక్క అయితే సరిపోతుంది. ఆ బెల్లం ముక్క అనేది ఏదైతే మట్టి ఉంటుందో, మట్టిలో వానపాములు అనేవి ఉంటాయి కదండి, ఈ వానపాముల్ని అభివృద్ధి చెందడానికి ఈ బెల్లం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బీట్రూట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేసి అంటే, ఎప్సమ్ సాల్ట్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఎప్సమ్ సాల్ట్ అనేది అందరి దగ్గర ఉండదనమాట. ఆ ఎప్సమ్ సాల్ట్‌లో ఏవైతే పోషకాలు అనేవి ఉంటాయో, ఆ పోషకాలన్నీ కూడా ఈ బీట్రూట్‌తో తయారు చేసిన ఫెర్టిలైజర్‌లో కూడా సేమ్ అవే పోషకాలు ఉంటాయన్నమాట. అందరూ ఎప్సమ్ సాల్ట్ కొనుక్కొని మనం యూజ్ చేయలేం కదండి. దానికి ఈ బీట్రూట్‌తో తయారు చేసిన ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎప్సమ్ సాల్ట్ మనం దేనికి ఉపయోగిస్తాము? మొక్క హెల్తీగా పెరుగుతుంది. సడన్‌గా చూడండి, ఆకులు అనేవి ఇలాగ పండు బారిపోతూ ఉంటాయన్నమాట. ఇలా పండు బారిపోకుండా గ్రీన్ కలర్‌లా రావాలి అనేసి అంటే ఎప్సమ్ సాల్ట్‌ని 1 లీటర్ వాటర్‌లో 1 స్పూన్ అంత ఎప్సమ్ సాల్ట్ వేసి మనము స్ప్రే చేస్తూ ఉంటాం కదా. కానీ ఆ ఎప్సమ్ సాల్ట్‌కి బదులుగా ఇప్పుడు మనం తయారు చేసిన బీట్రూట్ ద్రావణం ఏదైతే ఉందో, దీన్ని ఫిల్టర్ చేసుకొని మనం వర్షం ఎలాగైతే పడుతుందో అలాగా ఫోర్స్‌గా మనం స్ప్రే చేసాము అనేసి అంటే, ఏదైతే మనకి ఆకు అనేది పండు బారిపోతుంది కదా, అది ఆ ఆకు అనేది గ్రీన్ కలర్‌లా రావడానికి ఈ బీట్రూట్‌తో తయారు చేసిన ద్రావణం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మొక్కల మొదట్లో ఇవ్వచ్చు, మొక్కలపై కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఒక ఫెర్టిలైజర్ అయితే చూసాము, మట్టి భాగంలో ఎలాంటి మనము పౌడర్లు ఇవ్వాలో చూసాం కదా. ఇదే వీడియోలో ఇంకో ఫెర్టిలైజర్ కూడా చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనము ఇదే మొక్కకి 2 యెల్లో కలర్ పువ్వులు అయితే నేను చూపించాను వీడియో స్టార్టింగ్. ఆ పువ్వులు పూసిన తర్వాత మనకి మట్టి భాగంలోని మనము ఏదైతే మనకి ఎగ్ పీల్స్ పౌడర్ వేసాము, తర్వాత బనానా పీల్స్ పౌడర్ వేసాము, మస్టర్డ్ కేక్ పౌడర్ వేసాము. వేసిన తర్వాత మనకి అదే బీట్రూట్‌తో తయారు చేసిన ఫెర్టిలైజర్ కూడా ఇచ్చాము. నేను మొగ్గలు అనేవి పండు బారిపోతాయి అని చెప్పాను కదా. ఇంత మంచి అంటే మొక్క అనేది హెల్దీగా పెరుగుతుంది, కానీ మొగ్గ సైజు పెరిగే కొద్దీ మొగ్గ అనేది సడన్గా పండు బారిపోయి రాలిపోతూ ఉంటుంది. అలా రాలిపోకుండా ఇలాగా ఇంత చక్కగా గ్రీన్ కలర్ లాగా వచ్చి మొగ్గ సైజు పెద్దగా వచ్చి అంటే మొగ్గ సైజు అనేది పెద్దగా రావడానికి ఇప్పుడు మనము మొక్కల మొదట్లో ఇచ్చిన ఫెర్టిలైజర్స్ అవనివ్వండి, పౌడర్లు అవనివ్వండి, చాలా మంచి రిజల్ట్ని అయితే ఇస్తాయన్నమాట. చూసారా, కలర్ కూడా చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. మనం ఎండతో తీస్తున్నాం అనమాట ఈ వీడియోని. చూడండి కలర్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చూడండి ఎక్కడ కూడా మనకి పండు బారిపోయి ఆకు ఎక్కడైతే ఉందో ఎప్పుడైతే ఆ ఆకులు మనకు కనిపించాయో, ఈ బీట్రూట్‌తో తయారు చేసిన ద్రావణం ఏదైతే ఉందో దాన్ని 2 డేస్కి ఒకసారి మనము స్ప్రే చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇది మనము చాలా ఈజీగా ఫెర్టిలైజర్ కూడా తయారు చేసేసుకోవచ్చండి. ఒక 3 డేస్ ఫర్మెంటేషన్ చేస్తే సరిపోతుందనమాట. ఆ 3 డేస్ ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఏదైతే ద్రావణం వస్తుందో దాన్ని మనము స్ప్రే చేస్తూ ఉండాలి. స్ప్రే చేసాము అనేసి అంటేనే రిజల్ట్ ఉంటుందండి. ఇది చాలా చిన్న మొక్క. ఆ మొక్కకి మొగ్గలు చూడండి 2 ఉన్నాయన్నమాట. స్టార్టింగు ఒక పెద్ద మొగ్గ ఉండేది. ఆ మొగ్గ అనేది పండు బారిపోయి రాలిపోయి పడిపోయింది. తర్వాత 2 మొగ్గలు ఉన్నాయి. దీనికి బీట్రూట్‌తో తయారు చేసిన ఏదైతే ద్రావణం ఉందో దాన్ని స్ప్రే చేశాను. ఇప్పుడు ఇంకొక ఫెర్టిలైజర్ అనమాట. ఈ ఫెర్టిలైజర్ విషయానికి వస్తే, ఈ ఫెర్టిలైజర్ అనేది 1 లీటర్ వాటర్ అయితే తీసుకోవాలి. ఈ 1 లీటర్ వాటర్లో మనకి బియ్యం కడిగిన వాటర్ అయినా తీసుకోండి, లేదు నార్మల్ వాటర్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదండి. ఈ ఫెర్టిలైజర్ కూడా మనకి పువ్వులు పూయడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎప్పుడు కూడా మనము ఒకే ఫెర్టిలైజర్ ఇవ్వకూడదు, మార్చి మార్చి ఇస్తూ ఉండాలి కదా. అందువల్ల మనము ఫస్ట్ బీట్రూట్‌తో తయారు చేసిన ఫెర్టిలైజర్ ఇచ్చాము, ఇప్పుడు మారుస్తున్నాం అనమాట, ఫెర్టిలైజర్ని మారుస్తున్నాము. దీనికి ఏమేం కావాలి అనేసి అంటే ఉల్లిపాయ తొక్కలనమాట. మనం ఉల్లిపాయ తినేసిన తర్వాత ఏదైతే పొట్టు ఉంటుందో ఆ పొట్టుని ఒక 2 డేస్ 3 డేస్ అలా పెట్టేసాము అనేసి అంటే 2 గుప్పెళ్ళు 3 గుప్పెళ్ళు అయితే వస్తుందనమాట. 1 లీటర్కి ఒక అంచనా పరంగా అంటే కొంచెం అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం లేదండి. ఒక 2 గుప్పెళ్ళు లేదా 3 గుప్పెళ్ళు ఉల్లిపాయ తొక్కలను అయితే తీసుకోండి. నేను చెప్తుంది 1 లీటర్కి అనమాట. 1 లీటర్కి 2 గుప్పెళ్ళంత తీసుకోండి.
మనకి అరటిపళ్ళు తినేసిన తర్వాత తొక్కలు ఉంటాయి కదండి, ఆ తొక్కల్ని మీరు చిన్న చిన్న పీసెస్ లాగా కనుక కట్ చేసుకున్నారనుకోండి 3 days ఫర్మెంటేషన్ చేయాలి. నేను కొంచెం పెద్దవే వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ముందు బీట్రూట్తో తయారు చేసిన ఫెర్టిలైజర్ వేసాను కదా, అందువల్ల 5 రోజులు ఫర్మెంటేషన్ చేస్తున్నాను కాబట్టి నేను అరటిపళ్ళు తొక్కల్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేయలేను అనమాట, పెద్దవే వేసేస్తున్నాను. మీరు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే మాత్రం 3 days ఫర్మెంటేషన్ చేయండి. ఇది మస్టర్డ్ కేక్ పౌడర్ అనమాట. ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ అనేది పువ్వులు పూయడానికి మంచి మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి, నాది గ్యారెంటీ అనమాట. నేను ఎక్కువగా ఏ ఫెర్టిలైజర్ తయారు చేసినా ఆ ఫెర్టిలైజర్లో మస్టర్డ్ కేక్ పౌడర్ అనేది ఖచ్చితంగా వేస్తాను. ఒక ఫెర్టిలైజర్లో మస్టర్డ్ కేక్ పౌడర్ వేసాను అంటే ఇంకొక ఫెర్టిలైజర్లో వేయడం మానేస్తాను అనమాట. అలాగా ఇస్తూ ఒకసారి ఇస్తాను, ఒకసారి ఇవ్వను అనమాట. అలాగా అంటే నెలకి ఖచ్చితంగా 2 రోజులు మనము మస్టర్డ్ కేక్ పౌడర్ అనేది ఇచ్చామనేసి అంటే రిజల్ట్ అనేది బాగుంటుంది. నేను 5 రోజులు ఫర్మెంటేషన్ చేశానని చెప్పాను కదండి. 5 రోజులు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత లిక్విడ్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. మనం 1 లీటర్కి లిక్విడ్ చేసాము కాబట్టి 1:10 రేషియోలో మొక్కలు మొదట్లో పోసేసుకోవడమేనండి. ఇప్పుడైతే మనకి చెత్త వేరేగా ఏదైతే లిక్విడ్ ఉంటుందో ఆ లిక్విడ్ని కొంచెం వడకట్టేసుకుంటున్నాం అనమాట. మీరు ఫిల్టర్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా జాల్ సహాయంతో ఫిల్టర్ చేసుకోండి, లేదు అంటే ఇప్పుడు నాలాగా వేసేస్తాము అనుకుంటే ఇట్లా వేసేయండి. ఏదైతే మనం తయారు చేసామో అంటే ఫర్మెంటేషన్ చేసిన లిక్విడ్ తర్వాత ఈ వాటర్ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకొని మొక్కల మొదట్లో అనేది వేసేసుకోవాలి. నేను ఇది ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనేసి అంటే, నేను ఇప్పుడు చూపిస్తున్న ఫెర్టిలైజర్కి మాత్రం నేను 5 రోజులు ఫర్మెంటేషన్ చేశానండి. ఎందుకంటే దీని ముందు నేను బీట్రూట్తో తయారు చేసిన ఫెర్టిలైజర్ ఇచ్చాను కదా, అందువల్ల దీన్ని 5 రోజులు ఫర్మెంటేషన్ చేశాను. మీరు చిన్న చిన్న అంటే అరటిపళ్ళు తొక్కలు ఉన్నాయి కదా, అంత పెద్ద సైజు తొక్కలు కాకుండా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నారు అనేసి అంటే అవి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. తర్వాత మస్టర్డ్ కేక్ పౌడరు ఏదైతే ఉందో దాన్ని నేను గడ్డలుగా వేసేసాను. మీరు అలా గడ్డలుగా కాకుండా చిన్న అంటే పౌడర్లా చేసుకోవాలి. అలా పౌడర్లా చేసుకొని వేసుకున్నారు అనేసి అంటే మీరు 3 days ఫర్మెంటేషన్ చేయాలి. ఇప్పుడు చెత్త వేరేగా కొంచెం తీసేస్తున్నాను అనమాట. ఈ చెత్తని కావాల్స్తే మనము కంపోస్ట్లో కూడా వేసేసుకోవచ్చండి, లేదు అనేసి అంటే బయటనైనా పడేసుకోవచ్చు అనమాట. బయటని పడేయని అవసరం లేదనమాట. మనం ఎలాగా కంపోస్ట్ బిన్ పెట్టుకుంటాం కాబట్టి ఆ కంపోస్ట్ బిన్లో ఏదైతే మనకి చెత్త అనేది వస్తుందో ఆ చెత్తని మనం కంపోస్ట్ బిన్లో వేస్తాము అనేసి అంటే అది కంపోస్ట్లా తయారైపోతుంది అనమాట. కానీ దీంట్లో ఎటువంటి పోషకాలు అనేవి ఉండవు. ఎందుకు అనేసి అంటే మనం ఫర్మెంటేషన్ ఎప్పుడైతే చేసామో మనం ఫర్మెంటేషన్ చేసినప్పుడే ఏవైతే దాంట్లో పోషకాలు అనేవి ఉంటాయో ఆ పోషకాలన్నీ కూడా మనం వాటర్ అనేది తీసుకున్న తర్వాత దాంట్లో ఎటువంటి మనకి మొక్కకు కావాల్సిన ఎటువంటి పోషకాలు అనేవి ఉండవన్నమాట. కానీ బయటన పడేయడం అవసరం అంటే బయటన పడేయని అవసరం లేదండి, కంపోస్ట్ బిన్లో వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మంచిగా మనము కలిపేసుకున్నాం కదా, కలిపేసుకున్న దాన్ని మనం మొక్కల మొదట్లో వేసేసుకోవడమేనండి. ఇలాగా మనము మార్చి ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ఒకే రకం ఫెర్టిలైజర్స్ ఇవ్వకూడదు. అలా ఇచ్చామనేసి అంటే రిజల్ట్ కూడా ఉండదండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ప్రతి ఫెర్టిలైజర్ అవ్వనివ్వండి, తర్వాత మట్టి భాగంలో వేసిన పౌడర్స్ అవ్వనివ్వండి, అన్నీ కూడా మనము గులాబీ మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ని ఇప్పుడు మొక్కల మొదట్లో వేసేసుకోవడమేనండి. ఈ గులాబీ మొక్కకి మంచిగా చిగుర్లు అయితే వచ్చాయి కదా, ఆ చిగుర్లు వచ్చిన గులాబీ మొక్కకు కూడా ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఫెర్టిలైజర్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఇది మనము స్టెమ్ ద్వారా పెట్టామండి, మీ అందరికీ గుర్తుందా? పెట్టేసిన తర్వాత మనము రీపాటింగ్ అయితే చేసేసామన్నమాట. చిన్న పాట్లో అయితే స్టెమ్ని నాటుకున్న తర్వాత అక్కడి నుంచి 2 branches అయితే వచ్చాయి. 2 branches వచ్చిన తర్వాత చిన్న మొగ్గలు అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఎప్పుడైతే చిన్న మొగ్గలు స్టార్ట్ అయ్యావో అప్పుడు తీసుకెళ్ళి ఈ కొంచెం పెద్ద పాట్లో అయితే నాటేయడం అయితే జరిగింది. నాటేసిన తర్వాత మనము ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి. అలా ఇచ్చాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ ఫెర్టిలైజర్ చూపించేటప్పటికి మొక్కలన్నీ కూడా చాలా హెల్దీగా కనిపించాయి. తర్వాత మొగ్గలు కూడా చాలా ఎక్కువగా చూపించాను, మీ అందరికీ గుర్తుందా అండి? కానీ ఈ వీడియో వచ్చేసరికి మనకి ఏవైతే మొగ్గలు ఉన్నాయో ఆ మొగ్గలన్నీ కూడా ఉడత అయితే తినేసిందండి. చూడండి, చాలా బాధ అనిపించింది అనమాట. ఎన్ని మొగ్గలు గుత్తులుగా ఉన్న మొగ్గలు ఒకే దగ్గర అంటే ఒకే మొక్కకి 10
అంటే 10 మొగ్గలు 15 మొగ్గలు ఇలా కనిపించాయి. ఆ మొగ్గలన్నీ కూడా తినేసి చిన్న చిన్న పీసెస్లా చేసి పక్కనైతే పడేసింది. చాలా బాధ అనిపించింది అనమాట. ఈసారి అవి తినేయకుండా కొంచెం కవర్లో అయితే కట్టుకొని కొంచెం కేర్గా చూసుకుందామైతే అనుకుంటున్నాను. మరి ఏం చేస్తుందో ఏమో తెలీదు. నేను ఇచ్చే ఫెర్టిలైజర్ అవ్వనివ్వండి, తర్వాత మట్టి భాగంలో ఇచ్చే పౌడర్స్ అవ్వనివ్వండి, అన్నీ కూడా మంచి రిజల్ట్ అయితే వస్తున్నాయండి. వచ్చినా సరే ఏం చేస్తామండి, ఉడతల బారి నుంచి మన మొక్కలు అయితే నేనైతే కాపాడుకోలేకపోతున్నాను. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇది ఇవాల్టి వీడియో అండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ ఫెర్టిలైజర్స్ని తప్పనిసరిగా యూజ్ చేయండి.